మొత్తం దర్శనం అంతా పూర్తి అయిపోయాక మళ్ళీ దక్షిణ గోపురం నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు నడుస్తూ ఉంటే మీకు ఎడం వైపు ఒక చిన్న ఆలయంలో ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న విగ్రహం కనిపిస్తుంది. ఇది నమూనా విగ్రహం అన్నమాట. అంటే కాళహస్తీశ్వర విగ్రహం శివలింగం ఎలాగైతే ఉందో అదే ఆకారంలో అంతే విగ్రహాన్ని తీసుకొచ్చి బయట పెట్టారు. దానిపైన మీరు చూస్తే పైన ఇలా పాములాగా, మధ్యలో ఏనుగు తొండంలాగా, కింద ఒక సాలీళ్లాగా ఆకారం ఉంటుంది. అచ్చం ఇలాగే కాళహస్తీశ్వర లింగానికి ఉంటుంది అనమాట. మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలాగా కుడిపక్కకి తిరిగితే అమ్మవారి ఆలయానికి వెళ్తూను దారిలో 2 విశేషాలు ఉన్నాయి చూడటానికి. మొట్టమొదటిది ఏమిటంటే ఒక అద్భుతమైన శనేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది అక్కడ అరుగు మీద. కాళహస్తిలో నవగ్రహాలు ఎక్కడా ఉండవు, అవన్నీ స్వామి ఒంటి మీద ఉంటాయి కదా. కానీ శనేశ్వరుడి విగ్రహం ఒక్కటి మాత్రం అక్కడ ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన విగ్రహం. అసలు శనిపీడలు అవి ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ధ్యానం చేశారంటే అమోఘంగా పనిచేస్తుంది. అసలు అక్కడే మీరు కింద చూస్తే ఒక ఆయన తీర్థం ఇస్తూ ఉంటారు. అంటే తీర్థం ఇస్తే ఏంటండి, ప్రతి గుళ్ళోనూ తీర్థం ఇస్తారు కదా, అలాగే తీర్థం దగ్గర ఒక క్యూ ఉంటే మేము స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము అని అంటారు కదా. కాళహస్తి గుళ్ళో మాత్రం తీర్థం తీసుకునే వెళ్ళండి. అక్కడ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఇటువంటి శివాలయాల్లో అభిషేకం చేస్తే కనుక ఆ తీర్థ అభిషేక జలం మనకి తీర్థం కింద ఇవ్వరు. శాస్త్రంలో దానికి చాలా నియమాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఒక్క కాళహస్తి ఆలయంలోనే పరమేశ్వరుడికి అభిషేకం చేసిన జలాన్ని మనకి తీర్థం కింద ఇస్తారు. అందుకని అక్కడ ఒక లైన్ ఉన్నా సరే తప్పకుండా నిలబడి ఆ తీర్థాన్ని తీసుకువెళ్ళండి. అంటే ప్రాణలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని తాకుతూ బయటకు వచ్చిన జలం అంటే ఎంత పవిత్రమైన జలం ఆలోచించండి. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళి అటుపక్కకి తిరిగి వస్తే సరిగ్గా పరమేశ్వర లింగానికి వెనక వైపు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించడానికి కుదురుతుంది. అంటే ఇక్కడ పరమేశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉంటే అమ్మవారు తూర్పు వైపుకి తిరిగి ఉంటారనమాట. అందుకని వాళ్ళిద్దరు ఆలయాలు, ఒక ఆలయానికి వెనకాల ఒక ఆలయం ఉంటుంది. మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తే నిలువెత్తు విగ్రహం తల్లిది, జ్ఞానప్రసూనాంబికాదేవి. ఆ తల్లి అనుగ్రహం పడితే అపూర్వమైన జ్ఞానశక్తి వస్తుంది. అసలు ఏమిటండి అక్కడ అంత శక్తి అంటే, మొట్టమొదటి విషయం అమ్మవారు మానవ స్వరూపంలో వచ్చి ఆ క్షేత్రంలో ఉండి శివపంచాక్షరిని జపించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. అసలు శివపంచాక్షరే చాలా శక్తివంతమైన మంత్రం. అది అమ్మవారి నోటితో అమ్మవారు అక్కడ కూర్చుని తపస్సు చేసి ఆ మంత్రాన్ని పరమేశ్వరుణ్ణి సిద్ధింపజేసుకున్నారంటే తల్లి శక్తి, ఆ మంత్రశక్తి, అక్కడికి వచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడి శక్తి అవన్నీ కలబోసిన క్షేత్రం అన్నమాట. అందుకే జ్ఞానానికి ప్రతీక అమ్మవారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మీరు బయటకు వచ్చారంటే, పూర్తిగా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆ వరండాలో నడుస్తూ ఉంటారు, ఎదురుగుండా వాహనాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. మీరు సరిగ్గా సీలింగ్కి పైన చూసారంటే పైన రాశులు 12 రాశి చక్రం చెక్కుంటుంది. అక్కడ దాని కింద నిలబడి కానీ మీరు అమ్మవారిని చూస్తూ ప్రార్థిస్తే జాతకంలో దోషాలు ఏమున్నా సరే పోతాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఏమిటండి ఎందుకు పోతాయి అంటే చాలా విచిత్రం. చూడండి, ఇదిగో ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నాను కదా మీకు. అమ్మవారి విగ్రహం నిలువెత్తు విగ్రహం ఉంటుంది. సరిగ్గా అమ్మవారి చూపు ఎటువైపు అయితే ప్రసరిస్తూ ఉంటుందో మీరు అక్కడి నుంచి ఒక లైన్ గీసారు అనుకోండి, చూస్తే సరిగ్గా సీలింగ్ వేపుకుంటుంది. సరిగ్గా ఆ కింద నించున్నారనుకోండి మీరు, అంటే ఆ పైన 12 రాశులు ఉన్నాయి. ఆ రాశుల ప్రభావం మన మీద డైరెక్ట్గా పడితే మన జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. కానీ అమ్మవారి చూపు ఆ రాశుల మీద పడి అప్పుడు ఆ రాశుల ప్రభావం ఇదిగో బొమ్మలో చూపించినట్టు మన మీద పడింది అనుకోండి, అప్పుడు ఆ గ్రహాలు మన ఏం చేయగలవు? ఆ తల్లి అనుగ్రహం ఉంటే గ్రహం మన ఏం చేస్తుంది చెప్పండి? అది అక్కడ విశేషం. దాని కింద నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అక్కడ నిలబడితే మీకు ఎదురుగుండా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి ఆలయంలోంచి మీరు బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మీకు కుడి చేతి వైపు అరుగు మీద 4 మెట్లు ఉండే పైకి అరుగు మీదకి ఎక్కచ్చు అనమాట. అక్కడ శిఖర దర్శనం